ముందుకెళ్ళటం కానీ దాని ఔన్నత్యం పెరుగుతుంది కానీ జరుగుతుందని నేను గట్టిగా విశ్వసించేవాడిని కాబట్టి, నమ్మిన వాడిని కాబట్టి మీరందరినీ మనం గౌరవించుకోవాలి. మీ అందరి సహకారంతో రాబోయే 2 సంవత్సరాలు, కొంతమంది 4 సంవత్సరాలు ఉంటారు, మీ అందరితో నేను కలిసి స్పెండ్ చేస్తాను. దయచేసి నాకు దిశానిర్దేశం చేయండి. ఇక్కడ వయసుకి భేదాభిప్రాయాలు లేవు. తప్పు చేస్తే ఎదిరించండి. మన్నికగా మీరు చేసిన దాంట్లో నాకు ముందుకెళ్లి ఆ పద్ధతిలోనే ముందుకెళ్తానని నాకు తెలియజేసుకుని మీ అందరి సహకారం కోరుతూ, మీ అందరి సహకారంతోనే మనం 2 ఏళ్ళు ముందుకెళ్దామని, ఈ సంస్థ ఉన్న కష్టకాలంలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తీవ్రమైన కోరికతో మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ కంగారులో నేను ఒక చిన్న పొరపాటు చేయడం జరిగింది. ఇప్పుడున్న దాంట్లో ఆ చదివిన సమయం వెచ్చుబాటు కాకుండా దయచేసి మన్నించండి. కరెంట్ బోర్డులో ఉన్న హేమా కానూరు గారి పేరు నేను ఒక పొరపాటు మర్చిపోవడం జరిగింది. దయచేసి క్షమించి హేమా కానూరు గారు ఒకసారి వేదిక మీదకి రండి. హేమా కానూరు గారు, సారీ అండి, సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూడండి, చాలా క్లుప్తంగా ముగిస్తానని నేను చెప్పాను. చాలా మంది పేర్లు, చాలా సాయం చేసిన వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మనకి 3 నంబర్ 3 మీద నేను ఒక ప్రసంగం చేయబోతున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంస్థ మనం తీసుకెళ్లాలని మీ అందరికీ చాలాసార్లు చెప్పుకున్నాను. నువ్వు ఈ సంస్థకి పనికొస్తావు, లేకపోతే ఇలాంటి పనికొస్తావు అని చెప్పి నన్ను మొట్టమొదటి ప్రోత్సహించిన వ్యక్తి శ్రీ సతీష్ వేమన్ గారు. ఆయన ఈ దిశ నీకు వెళ్తావు, నీ కష్టంగా ముందుకెళ్తావు. వెంటనే అంతే సుదీర్ఘంగా ఈ జర్నీ జరిగినప్పుడు నన్ను ప్రోత్సహించిన, ఇందాక మీరు చూసుంటారు, గురుతుల్యులు శ్రీ జయరాం కోమటి గారు, తర్వాత నాదెళ్ల గంగాధర గారు, ప్రాంతీయ 22 సంవత్సరాల క్రితమే ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఒడిదుడుకులు ఇవన్నీ సరదాగా చెప్పుకుంటాము. లేకపోతే